సీఎం రేవంత్ రెడ్డి గారికి సహకరించిన ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి మత్స్య కార్మికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన 11 చెరువులు ఉన్నాయి. ఈ 11 చెరువుల లోపల చెరువు శిఖార్లు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు అన్ని ఆక్యుపై చేశారు. రాజకీయ దీంట్లో మేము పోయి వాటికి సంబంధించిన వివరాలు రాసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కు మరియు కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. చాలాసార్లు ఇచ్చి కొందరి దగ్గర పోయి గొడవలు కూడా పెట్టుకుంటే వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని బెరియటం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మేము కొందరి దగ్గర పోయి గట్టిగా నిలదీస్తే మా సభ్యులను కూడా చెప్పుకుంటాం, మీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మమ్మల్ని అని చెప్పి అట్లా బెదిరిస్తారని చెప్పి ఆ విధంగా కూడా మమ్మల్ని అడ్జేస్తున్నారు. అయితే మాకు ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క చెరువు దగ్గర ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు అనేది గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏర్పాటు చేసి హద్దులు పెట్టి మరి ఆ ఆక్యుపై చేసిన వాటి ప్లేస్లలో ఇల్లు కట్టిన వాళ్ళని తీపిచ్చి మాకు అన్ని హద్దులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక మనవి. నెక్స్ట్ ఈ మొన్న పడ్డ వరదలకు మొత్తం చాపిల్లలన్నీ పోయాయి, మా జీవనోపాధి కూడా కోల్పోయాము. మొన్న బంధం చెరువు అలుగు కూడా మన ఇరిగేషన్ వాళ్ళు తీసిలా లేకపోతే బయట వాళ్ళు కూలగొట్టిలా, కానీ అలుగు కూడా కూలగొట్టారు. నెక్స్ట్ జానల చెరువు కూడా కొద్దిగా కూలగొట్టిలని తెలిసింది. ఇవన్నీ కొంచెం వీటి విషయంలో కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కొంచెం మన ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం శ్రద్ధ తీసుకొని మాకు కొంచెం న్యాయం చేస్తారని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ యొక్క చేతివాటం చూపించి 2006 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మేము జీవన పోరాటం చేస్తూనే ఉన్నాం, కోర్టులకు పోతూనే ఉన్నాం, జైల్లోకి పోతూనే ఉన్నాం. ఆ సమస్య ఇంతవరకు పరిష్కారమైన మార్గం కనబడలేదు. కాకపోతే మొన్న 1వ తారీఖు నాడు చాలా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మన పరిస్థితి చూసి, మహబూబాద్ పరిస్థితి కానీ ఇతర జిల్లాల పరిస్థితి కానీ చూసి తను ఏం చెప్పిండంటే నాలాల పైన కానీ దీనిపై ఇతర మునిగిపోయిన చెరువుల పరిధిలో కానీ వీటన్నిటిని హైదరాబాద్లో ఉన్న హైడ్రా లాగా మహబూబాద్లో మాటలాగా చేసి మాకు మేలు చేస్తాడని ఫ్యూచర్లో దీనిపైన బతికే 900 కాకుండా 1500, 2000 మంది కుటుంబాలు బతుకుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జీవనాధారమై ఇతరత్ర మహబూబాద్ మొత్తం ప్రశాంతంగా ఉండగలిగేందుకు ఆయన శ్రీ రేవంత్ రెడ్డి గారు సిఫారసు చేసి మాకు సమస్యలు పరిష్కారం చేస్తాడని మేము ఎదురు చూస్తూ 11 చెరువులు కుంటలు కలిపి 11 ఉన్నాయి మొత్తం. వీటిలల్లా జీవనోపాధి కింద 900 మంది ఇప్పటి వరకు మత్స్యకారులు బతుకుతారు, కుటుంబాలు బతుకుతాయి. అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఇప్పుడు కాదు 2006 నుంచి కొందరు రాజకీయవేత్తలు, కొందరు దళారులు కలిసి నిజాం చెరువు చుట్టుపక్కల ఉన్న బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లల్లో మట్టి పోసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అమ్ముకొని బతుకుతారు. ప్లస్ ఆయనకు ఒక వ్యక్తి 1100 గజాల కింద షెడ్ వేసుకున్నాడు, మిగిలిన భూములన్నీ అమ్ముకున్నాడు. ఏమనంటే రాజకీయ పార్టీలని మాకు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, వీళ్ళు సపోర్ట్ ఉన్నారు మాట్లాడతారు. అట్లనే ఈ కొత్త ఇప్పుడు మాకు వేరే చెరువు ఉన్నాయి, జానాల చెరువు కానీ, గుళ్ళకుంట కానీ, మన బంధం చెరువు కానీ, ఈ చుట్టుపక్కల కూడా రాజకీయవేత్తలు, దళారులు కలిసే మట్టి పోసుకొని ఇల్లు మొత్తం ఆక్రమించుకున్నారు. మొత్తం ఇల్లు మట్టి పోసి మొత్తం మట్టిని దగ్గర చేసేసుకొని మొత్తం చెరువు చుట్టూ ఇల్లు వేసుకుని బతుకుతారు. మేము పోయి అడుగుదామంటేనేమో మా మీద లేనిపోని కంప్లైంట్లు, మీరు లంచాలు తీసుకుంటారని మాట్లాడతారు. మరి మేము అనేది ఏంటంటే ఆ లంచాలు తీసుకునేటోళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళైనా బయట పెట్టాలి, తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే బయట పెట్టాలి. ఈ మధ్యలోనే మేము నిజాం చెరువు మధ్యలో నక్లెస్ రోడ్డు తీపించినామని చెప్పి ఒక వార్త వచ్చిండే. అది ఎవరు తీసారు? హైకోర్టు ద్వారా మేము పోయినందుకే అది తీపిచ్చిండ్రు. కానీ దాంట్లో చేసిన తప్పిదాలు ఎవరు, ఆ దొంగలు ఎవరు అనేది కూడా బయట పెట్టాలని కోరుకుంటాను. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మత్స్య కార్మికుల సొసైటీ ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా మంచి సమస్య, కీలకమైన సమస్య, ప్రధానమైన సమస్య. ఈ జిల్లాలో చెరువులు కుంటాలు మొత్తం 11 ఉన్నాయి. ఈ చెరువు కుంటల మీద ఈ ముదిరాజులు, ఈ మత్స్య కార్మికులు 1000 కుటుంబాలకు పైన బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రాను తీసుకొచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన మానకోట శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి ఈ వేదిక తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ హైడ్రా టైపే మానకోటలో మోడ్రన్ తీసుకురావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మానకోట జిల్లాలో ప్రెస్ మీట్ ద్వారా ఇచ్చిందే లంబాడి హక్కుల పోరాట సంఘం. కొంతమంది దళారులు, కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో ఉండి
మొత్తం ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చెరువులు కుంటాలను ఆక్రమించుకొని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. ఒక ప్రధాన కీలకమైన లీడరు గతంలో టిఆర్ఎస్ లో ఉండి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ చెరువులు కుంటాలను 15 ఎకరాలకు పైగా ఆక్రమించుకొని మొత్తం ప్లాట్లుగా చేసుకొని మొత్తం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ చెరువులు కుంటలను ఆక్రమించుకొని లక్షల రూపాయలు బినామీల పేరుతో ఇక్కడ ఈ ఇరిగేషన్ ఈ సమ్మిరెడ్డిని లావాదేవీలు లక్షల కోట్ల రూపాయలు సమ్మిరెడ్డి తీసుకొని మొత్తం ఈ ప్రాంతంలో వరదలు రావడానికి కారణం ఈ నాయకులే. ఈ కుంటలను రక్షించాల్సిన ఈ చెరువులను రక్షించాల్సిన అవసరం ఈ మానకోట ప్రజలకు ఉంది. అవినీతిని అంతం చేయాల్సిన బాధ్యత ఈ మానకోట ప్రజలకు ఉంది. ప్రియమైన మిత్రులారా, కోవిడ్ చూశాం మనం. లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కోవిడ్లో చచ్చిపోయారు. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ప్రకృతికి పెట్టుకుంటే ప్రకృతి మిమ్మల్ని నాశనం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిజాం చెరువు, గుండ్లకుంట, జగన్నాథ్ చెరువు, బంధం చెరువు, కంబాల చెరువులలో నాలలో భూమిలో రాత్రికి రాత్రే అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తక్షణమే ఈ జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఈ జిల్లా కలెక్టరు, ప్రియమైన ఈ జిల్లా ఎస్పీ గారు తక్షణమే ఎవరైతే ఈ భూములను ఆక్రమించుకున్నారో, ఈ లేఅవుట్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎవరైతే ఇండ్లు నిర్మించుకున్నారో వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం పూర్తిగా డిమాండ్ చేస్తుంది.